స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న కుహనా మేధావులు. కుహనా మేధావులు అంటే చాలా తెలివితేటల్లో దిట్ట, కానీ వాళ్ళు మాట్లాడేవి అన్నీ ఎలా ఉంటాయంటే ఎందుకో అవి ఉన్న పరిస్థితుల్ని వాస్తవాన్ని మాట్లాడకుండా ఎంతసేపు ఆ రాష్ట్రానికి నష్టం కలిగించేలా మాట్లాడుతూ ఉంటారు ఈ కుహనా మేధావులు. అందులో మొట్టమొదటి చెప్పుకోదగ్గ వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. ఈజ్ ఒక్కసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగు స్నేహితుడు. ఆయన జగన్ ఏం చేశాడు అనే వాటి మీద, చాలా నష్టం కలగజేశావు అనే విషయం మీద, జగన్ నీకు ఇంత మెజారిటీ వచ్చింది, నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడని దాని మీద ఇలాంటి సలహాలు ఏమి ఇవ్వడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా సూచనలు చేస్తాడు. ఎందుకంటే అక్కడ కూడా మీరు అలయన్స్లో ఉన్నారు, ఇక్కడ మీరు అలయన్స్ ఉంది, మీరు వెళ్ళండి అని. అప్పుడు కూడా ఆయన 151 సీట్లతోటి వాళ్ళకి అన్ని రకాలుగాను రాజ్యసభలో మెజారిటీ లేకపోతే ప్రతి బిల్లులోనూ అనేక విషయాల్లోనూ జగన్మోహన్ రెడ్డే కదా సపోర్ట్ చేసింది. ఆయన తీసుకురాకూడదా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలయన్స్కి వచ్చారు కాబట్టి ఈయనే చెయ్యాలా? ఏంటండి, ఏం మాట్లాడతారు సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు? ఇలాంటి మేధావులు ఇంకా కోకొల్లలుండు ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకొక కుహనా మేధావు ఉన్నారండి, డిబేట్లోకి వస్తూ ఉంటాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఏదో పరిరక్షణ సమితి ఏదో సభ్యత్వం ఏదో ఉందేమో, కానీ పేరు బాగానే గుర్తుంది, చలసాని శ్రీనివాస్ గారని. అసలు రాష్ట్రానికి ఏమైనా మేలు చేయాలా, ఏమైనా లాభం కలిగేలాగా పోనీ సలహాలు సూచనలు ఉండవండి. ఆ చలసాని శ్రీనివాస్ గారికి బాగా నష్టం ఏంటంటే, ఇబ్బంది ఏంటంటే బీజేపీ అంటే చాలా పడదు ఆయనకి. దానికోసం అసలు మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడినా వ్యతిరేకిస్తూనే ఉంటాడు ఆ డిబేట్లో. ఈయన కుహనా మేధావి. ఇంకా ఉన్నారండి ఐవైఆర్ కృష్ణారావు గారి ఎక్స్ ఐఏఎస్. ఆయన కూడా ఒక పెద్ద కుహనా మేధావి. అలాగే జర్నలిస్ట్ ఉన్నాడండి కేఎస్ ప్రసాద్. వీళ్ళు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇసుమంతైనా కూడా లాభం చేయకపోగా దానికి నష్టం కలిగించేటువంటి అంశాలను ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల నిజానికి ఏ ఉపయోగము లేదు. ఆ డిబేట్కి తీసుకొచ్చి పంపించడానికి డబ్బులు కూడా బొక్కేమో కూడా నన్ను అడిగితే వీళ్ళని. ఇటువంటి వాళ్ళని ఉండవల్లి అరుణ్ కుమార్, చలసాని శ్రీనివాస్, ఐవైఆర్ కృష్ణారావు, కేఎస్ ప్రసాద్, కొంచెం మనకి ఇక్కడి నుంచి కూడా ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారులేండి, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ అని కూడా. ఈయన కొంచెం అటు ఇటుగా ఉంటాడు. ఆయనకి ఏంటంటే అంటే కొద్దిగా ఒక్కసారేమో బాగా మాట్లాడినట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంకో రకంగానూ మాట్లాడినట్టుంది. అవడం మంచి విశ్లేషకులే. ఆ విశ్లేషణ పద్ధతిగా జరగాలి, ఒక 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 వన్ సైడెడ్గా ఉండకూడదు అనే విషయాల్ని ఏమో కొంచెం మాట్లాడడానికి ఆ ట్రాక్ తప్పిపోతారో ఏమో, తప్పిపోయి వాళ్ళు ఇష్టం మాట్లాడుతూ ఉంటారు. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గత 5 సంవత్సరాల్లో జగన్ విధ్వంసం గురించి మాట్లాడాలంటే రోజుకో డిబేట్ కూడా పెట్టి మాట్లాడచ్చు, కానీ మాట్లాడు. ఏం చేత? ఆయన అనుంగు శిష్యుడు కొడుకు కాబట్టి. ఈయన మీకు ఎక్కడ పెద్ద ఏముండవు. ఎప్పుడు చివరికి వచ్చినాక ఆయన పరపతి అంతా పోయి జగన్మోహన్ రెడ్డికి ఇంకేమీ లేదు అన్న తర్వాత నుంచి కొంచెం మారినట్టు అనిపిస్తాడు. అయినా ఇప్పటికీ విషం కక్కుతూనే ఉంటాడు ఏపీ మీద. అది పొత్తిళ్లలో ఉన్న ఒక పిల్ల లాంటిది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్. కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి వదిలేశారు దాని మీద. నిజానికి అదంతా ప్రజల సొమ్ము, అక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజలకు సంబంధించిన సొమ్ము. ఒక్క నయా పైసా లేదు ట్రెజరీలో. ఇప్పుడు రేపు 1వ తారీఖు వస్తుందంటే కూడా దానికి ఏదో రకమైనటువంటి చేసి లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకునో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి ఈ కుహనా మేధావులు రాష్ట్రానికి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళ మీద,
ఆ రాష్ట్రం మీద నచ్చకపోతే ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండడం, పక్క రాష్ట్రానికి పండయ్యా బాబు మీరు. మళ్ళీ హైదరాబాద్ నుంచి తయారైకండి. ఇక్కడ బాగానే ఉంది, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు మేము చక్కగా ఉన్నాం ఇక్కడ, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హాయిగా ఉంటున్నాం. ఇక్కడికి మాత్రం రాకండి. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, ఎక్కడికైనా వెళ్ళండి. అంతేగాని మళ్ళీ పక్క రాష్ట్రం రాకండి. ఎందుకంటే ఇక్కడ మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ కూడా మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి దయచేసి దానికి ఏమైనా ఉపయోగపడే మాటలు మాట్లాడండి. అనవసరమైన లేనిపోని మాట్లాడి రాష్ట్రాభివృద్ధిని, రాష్ట్రం పరిపాలించే వాళ్ళ మనసుల్ని అనవసరంగా పాడు చేసి మీరు పరోక్షంగా దాని నాశనాన్ని కోరుకుంటున్నట్టు అవుతోంది. ఇదే నేను ఈరోజు మాట్లాడాలనుకున్నాను.